రామ రామ హరే హరే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రామాయ రామాయ సీతాయ పతే నమః దక్షిణో లక్ష్మణో యస్య వామే చ జగద్ధ్వజో పురతో మారుతి యస్య తమహం వందే రఘునందనం సియావర चंद्र भगवान की जय जय गुरु माता की जय। हरे कृष्ण ఆశీర్వాదం వల్ల మనం ఆల్రెడీ చాలా మంచిగా చేసుకుంటూ ఉన్నాము. కొంచెం అటు ఇటు అయినా కానీ ఏదో కొంచెం సాగిస్తున్నాం. మీకు ఇబ్బందులు క్షమించండి. మనం ఇప్పుడు హనుమంతుల వారు వచ్చేసారు, ఇండియా నుంచి శ్రీలంకకు వచ్చేసారు, ల్యాండ్ అయిపోయారు. సో మనం ఫిజికల్గా కూడా దర్శనం చేసుకున్నాము. హనుమంతుల వారి యొక్క గుడికి వెళ్ళాము నిన్న. నిజంగానే హనుమంతుల వారు ఎంత పెద్దగా ఉన్నారో అంత పెద్ద రూపాన్ని మనం చూడలేము, కానీ మనకు తగ్గట్టుగా అయితే చాలా పెద్ద రూపాన్ని మనం నిన్న దర్శనం చేసుకున్నాం. అలానే శోకవనమైనటువంటి అశోక వనానికి కూడా వెళ్ళాము. అశోక వనము పేరు, కానీ అశోక అంటే దుఃఖం లేనటువంటిది, ఆ శోక దుఃఖం లేనటువంటిది, కానీ అది శోకవనం. సీతమ్మ వారి దర్శనం చేసుకుంటే నిజంగానే అది శోకవనం. ఆమె ఎంత శోకంలో ఉందో మనకి తెలుస్తుంది. నేను ఊహించలేదు విగ్రహం కూడా అలా ఉంటుంది అనేసి, ఎందుకంటే నాకు తెలీదు. నిజంగా ఆ శోక తప్తంలో తప్పించేటటువంటి సీతమ్మ వారి దర్శనం ఆ విధంగా చేసుకోవాల్సి వస్తుందని తెలియదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఆ ప్రదేశంలో అలా ఉంటుంది. ఎప్పుడైనా మామూలుగా పిక్చర్స్లో చూస్తే ఆ పైన కూర్చున్నటువంటి సీతమ్మ వారు హనుమంతుడు వంగి నమస్కారం చేస్తున్నారు, అది ఒకటే చూసాక. కానీ గర్భగుడిలో సీతమ్మ వారు నిజంగా శోకంతో ఉంటారని అసలు చూస్తే షాక్ తిన్నా నేను. అసలు నిజంగా శోకవనం ఇది. శోకవనంలో అమ్మ శోకిస్తుంది అని తెలుస్తుంది. వాల్మీకి రామాయణంలో వాల్మీకి రాశారు, ఆమె ముఖాన్ని తిప్పుకొని రావణాసురుడు వచ్చినప్పుడు గట్టిపోషణ పెట్టి దాన్ని మాట్లాడుతుంది, ఎందుకంటే రావణాసురుడు ముఖాన్ని చూడడం ఇష్టం లేక. అలానే సాక్షాత్ ఆమె యొక్క విగ్రహాన్ని కూడా ముఖం మీద తిప్పి మరీ ఉంది. అసలు అదైతే చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు అక్కడికి వెళ్ళగానే నిజంగానే అనిపించింది. ఆ ప్రదేశానికి రావడానికి కూడా అర్హత లేదు, బట్ ఏదో కొంచెం మనకి రాముడి అనుగ్రహం ఉంది కాబట్టి వచ్చాము అని అనిపించింది. సో ఆ శోకవనంలో ఉన్నటువంటి సీతమ్మని హనుమంతుల వారు చూసిన తర్వాత తనే సీత అని చెప్పేసి తను నిశ్చయించుకొని తన సంతోషానికి హద్దులు లేవు. ఇంకా తన కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతూ ఉందంట. ఎందుకంటే తను అంతకుముందు ఎప్పుడైతే శ్రమిస్తున్నాడో ఇంతగా ఆవిడ బతికుందా లేదా అని తన ఆలోచనలో ఉండి తను చేసేది అవునా కాదా అని తెలియక అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే సాక్షాత్ సీతమ్మని దర్శనం చేసుకున్నాడో తనని తాను చాలా ఉప్పొంగిపోతున్నాడు. తను తాను ఏమనుకుంటున్నాడంటే నీ చేసేటటువంటి రామకార్యము సరి అయింది, సో నా జీవితం ధన్యమైంది. అలాంటి సాధ్వీమణి యొక్క జాడని కనిపెట్టడానికి నా జీవితం ఉపయోగపడింది అని చెప్పేసి తను సంతోషపడుతూ ఉన్నాడు. రావణాసురుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. సీతమ్మ ప్రతిసారి తనని ధిక్కరించిన విధంగానే ఇప్పుడు కూడా ధిక్కరిస్తుంది. రావణాసురుడు తన ఐశ్వర్యాన్ని అంతా కూడా తన పాదాలకి చెంత పెట్టేస్తాను అని ఆఫర్ ఇస్తున్నాడు. అయినా కానీ సీతమ్మ తను నిరాకరిస్తుంది. చివరాఖరిగా రావణాసురుడు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇక్కడికి వచ్చి 12 నెలలు తనకి టైం ఇచ్చాడు. నువ్వు 12 monthsలో నీ యొక్క మనస్సుని మార్చుకొని నువ్వు నాకు లొంగిపోలేకపోతే నేను చంపేస్తాను అని చెప్పారు. మళ్ళీ అదే చెప్తున్నాడు. సో ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి గడువు సమయంలో 10 నెలలు గడిచిపోయాయి, ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నీ మనసుని మార్చుకోలేకపోతే నేను ముక్కలుగా ఖండించేసి ఫ్రై చేసుకొని తినేస్తాను అని చెప్పేసి చెప్తాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా ఉసిగొలుపుతాడు. తనని బామాలో బతిలాడో బెదిరించో ఏదో ఒక విధంగా తనని ఒప్పించండి అనేసి చెప్తాడనమాట. అప్పుడు భర్త యొక్క ఆవేశాన్ని చూసి మండోదరి అడ్డుపడుతుంది అనమాట. ఏంటి స్వామి, నువ్వు కావాలంటే మేము ఇంతమంది ఉన్నామే, నిన్ను ధిక్కరించేటటువంటి నిన్ను అసహించుకునేటువంటి సుఖాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? దానివల్ల నీకు దుఃఖమే వస్తుంది కానీ ఆనందం రాదు. నువ్వంటే ఇష్టపడే వాళ్ళని ఇంతమంది ఉండగా అని చెప్పేసి భర్తని సమర్థించి భర్తని తీసుకొని తిరిగి తను
వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ మనసు చాలా హృదయ విదారకంగా ఉంది. తను ఏమనుకుంటుంది అంటే, ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పిపోయాడు కదా, నీ రాముడు ఉన్నాడో లేడో, నీ కోసం వస్తాడో రాడో, అయినా తనకు అడ్రస్ కూడా తెలియదు. మానవ మాత్రుడు తను ఏం చేయగలుగుతాడు? ఆకాశంలో ఇప్పుడు తను పుష్పక విమానంలో తీసుకొని వచ్చాడు. మరి అలాంటి ఇంత దూర ప్రయాణం తనకు ఎలా తెలిసింది? తన ఊహ కూడా ఎలా వస్తుంది ఇక్కడ నువ్వు ఉన్నావని తను ఆలోచిస్తూ ఉంది. సో ఇంకా చివరికి 2 నెలలు ఉన్నాయి. ఆ 2 నెలలలోపు నిజంగానే రాముడు రాకపోతే ఇంకా నేను బ్రతికి ఉండి ఏం లాభము, సో నా జీవితాన్ని నేను త్యజించేస్తాను అని చెప్పేసి తన జడని తన మెడతో కట్టేసుకుని ఆ చెట్టు యొక్క ఏదైతే ఉంటుందో ఆ సాటికి తను కట్టుకొని తన ఆత్మహత్య చేసేసుకోవాలి అని చెప్పేసి తను ప్రయత్నిస్తుంది అన్నమాట. హనుమంతుల వారు ఇదంతా చూస్తున్నారు. అప్పుడే తెల్లవారుతూ ఉంది, అప్పుడే చీకటి అంతా పోతూ ఉందంట. చూడడానికి సీతమ్మ వారి యొక్క దర్శనము ఆయనకి హృదయ విదారకంగాను ఇంకా హృదయ ఆనందకంగాను ఉంది. ఎందుకంటే రాముడు చెప్పినటువంటి కార్యాన్ని తను విజయం పొందాడు, చూశాడు. ఇప్పుడు తర్వాత ఆమె కృంగిపోతోంది. ఆమె ఎంత వ్యధన అనుభవిస్తోంది, ఎంత విరహంతో ఉంది. తన స్వామి పట్ల తను ఎంతగా భక్తి ప్రవృత్తిని కలిగి ఉంది. అవన్నీ చూసి కూడా తను బాధపడుతూ ఉన్నాడనమాట. సో అప్పుడు ఆమె దేహాన్ని త్యాగం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే తను ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతే తను ఏమి అనుకుంటుంది? అయ్యో ఇతను ఎవరో అనుకుంటుంది, రావణాసురుడే అనుకుంటుంది. ఎందుకంటే రావణాసురుడు వేషం మార్చుకొని వచ్చాడు అనుకుంటుంది. సో తను భయపడుతుంది. తను ఏ విధంగా రియాక్ట్ అవుతుందో తెలియదు, మరి నేను ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట హనుమంతుల వారు. తర్వాత కళ్ళు మూసుకొని రాముల వారిని ప్రార్థించి రాముడి యొక్క చరిత్రని పాడుతూ ఉన్నాడనమాట. ఆమె ప్రాణాలను త్యాగం చేసే ఆ సమయానికి ఇక్ష్వాకు కులంలో ఉన్నటువంటి దశరథ మహారాజుకి 4 పుత్రులు ఉన్నారు. వాళ్ళు నాకు పాట పాడడం అంతగా రాదు, చాలా మంచి పాట ఉంది దాని మీద. దశరథ మహారాజుకి 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు శ్రీ విష్ణు యొక్క అవతారాలు. ఆ 4 పుత్రుల్లో ప్రథమ పుత్రుడైన రాముడు అంటే తండ్రికి చాలా ఇష్టం. ఆయన కొడుకుకి పట్టాభిషేకం చేయాలి అనే సమయంలో భార్య యొక్క కోరిక మేరకు కొడుకుని అడవికి పంపించేశాడు. అడవికి వెళ్ళగానే తండ్రి కొడుకు విరహంతో తన యొక్క శరీర త్యాగం చేసేశాడు. మరి ఆ రాముడు సీతమ్మతోనూ లక్ష్మణుడితో కలిసి ఈ చిత్రకూటంకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఋషులు మునుల యొక్క తాపాన్ని, వాళ్ళ యొక్క రక్షణని వాళ్ళు కర్తవ్యంగా తీసుకొని ఆ భూమిపైన పెరిగినటువంటి అసురులందరినీ కూడా సంహరించారు. ఒకరోజు ఈ మాయ చింక నెపముతోని ఈ రావణాసురుడు సీతమ్మని కిడ్నాప్ చేశాడు. సో తర్వాత రాముడు ఆ పత్ని ఆ ప్రాణం కంటే ఎక్కువైనటువంటి ఆ సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగంతో తను విలపిస్తూ ఉన్నాడు. తను ఇప్పటి వరకు కూడా కంటికి నిద్రపోలేదు, తను తినలేదు. ఆయన వెతకని ప్లేస్ లేదు, అడగని ఎంక్వైరీ లేదు, చెయ్యని ఎంక్వైరీ లేదు. తను ఆ విధంగా తిరుగుతూ సుగ్రీవుడిని కలిశారు. తర్వాత అందులో వాలిని చంపేశారు. సుగ్రీవుడు తన సైన్యాన్ని అంతా కూడా రాముడికి సహకారం చేయడం కోసం గాను 4 దిక్కుల్లో పంపించాడు వెతకడానికి. సీతని జాడ కనుక్కోవడానికి 4 దిక్కుల్లో పంపించాడు. దాంట్లో నేను అదృష్టవంతుణ్ణి, నేను హనుమంతుణ్ణి, నాకు మీరు దర్శనమిచ్చారు. ఆ యొక్క ఏమంటారు, ఆ ఛాన్స్ నాకు దొరికింది, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను హనుమంతుణ్ణి అని చెప్తూ తర్వాత నేను వెళ్ళి రాముడికి ఈ సందేశాన్ని ఇస్తాను, అప్పుడు రాముడు ఉత్సాహపడతాడు, రాముడు మొత్తం సైన్యాన్ని తీసుకొని వచ్చి రావణాసురుడిని సంహరిస్తాడు అని చెప్పేసి తను దానం చేస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే హనుమంతుడి యొక్క నోటి నుంచి రామనామాన్ని సీతమ్మ వింటుందో తన ఆనందంకి హద్దు లేదు. తను నిజంగానే మళ్ళీ శక్తి పొందినట్టుగా అయింది. తన యొక్క మొత్తం ఇన్ని రోజుల నుంచి పడిన కష్టము వ్యధ అంతా కూడా మర్చిపోయేటట్టుగా అయిందంట. మళ్ళీ తర్వాత తను కళ్ళు తెరిచి తను అనుకుంటుంది, ఏంటి నేను ఇప్పుడు కళ్ళ కన్నానా, కోతి కనిపించింది. అయ్యో, కళ్ళలో కోతి రావడం అమంగళం అంట.
అయ్యో ఏంటి ఇలా అయింది అని చెప్పేసి కళ్ళు తెరిచి నేను విన్నదంతా ఏంటి, ఈ కోతి కనిపించడం అమంగళమే, అశుభమే, అయ్యో అని చెప్పేసి బ్రహ్మకి, ఇంద్రకి, చంద్రకి, అగ్నికి, రుద్రకి అందరికీ కూడా తను ప్రార్థిస్తుంది. నా రామలక్ష్మణులకి ఎటువంటి ఆటంకము కలగొద్దు, వాళ్ళు క్షేమంగా ఉండాలి, అంతా శుభమే అవ్వాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి, నాకు శుభం అవ్వాలి అని చెప్పేసి అందరి దేవతలందరికీ కూడా ప్రార్థిస్తూ ఉంది. అయ్యో నిజంగానే ఈ వానరుడు ఉంటే బాగుండు, ఇది కాల కాకుండా ఉంటే బాగుండు, రాముడి జాడ తెచ్చినట్టున్నాడు అని చెప్పేసి తను కోరుకుంటూ ఉందన్నమాట మనస్సును. అప్పుడు హనుమంతుల వారు ఆ చెట్టు కొమ్మ నుంచి నెమ్మదిగా దిగి తన సామాన్య రూపంలోకి, అంటే సామాన్యమైన సైజులోకి వచ్చి తను నెమ్మదిగా సీతమ్మ వారి దగ్గరికి వస్తుంది. సీతమ్మ ఎందుకంటే ఇప్పటివరకు రామకథ వినింది కదా, సో నిజంగానే ఇతను దూత అయ్యిండొచ్చు అనుకుంది. కానీ ఎప్పుడైతే హనుమంతుల వారి కొంచెం ఇంకా దగ్గరికి రాగానే తనకి మళ్ళీ సందేహం వచ్చింది, ఇతను రావణుడు అయ్యిండొచ్చు, ఎందుకంటే మాయారూపి, తను ఏ రూపంలో అయినా రావచ్చు, ఇలాంటి వానర రూపంలో వచ్చి ఉంటాడు అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ హనుమంతుడు తన యొక్క పరిచయాన్ని తను చేస్తూ ఉంటాడనమాట. నేను వాయునందుని రుద్రుడి యొక్క అంశతో పుట్టాను, నా తండ్రి కేసరి, తను ఈ విధంగా ఇలా అలా అంతా మొత్తం అంతా చెప్పి నేను రాముడి యొక్క కార్యం కోసం ఇక్కడికి వచ్చాను, నీ కోసం సందేశం మెసేజ్ తెచ్చాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు సీతమ్మ కొంచెం కూల్ డౌన్ అవుతుంది, తర్వాత హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఫీల్ అయిన తర్వాత రాముడు ఇచ్చినటువంటి ఆ రింగ్ తీసుకొచ్చి సీతమ్మకి చూపించిన తర్వాత సీతమ్మ ఆ రింగ్ చూసి ఏడుస్తుంది అనమాట. రాముడిని తర్వాత ఆ సన్నివేశాన్ని అన్ని గుర్తు తెచ్చుకొని తను ఏడుస్తుంది, తను సంతోషపడుతుంది. ఎట్టకేళ్ళకి నా కోసము స్వామి దూత వచ్చారు అంటే ఇంకా తను పూర్తిగా రక్షణలో ఉన్నట్టు అర్థం. కాకపోతే తన లోపల భయం ఏంటి అంటే ఈ సమయం గడువు అయిపోయే లోపే మరి రాముడు తిరిగి రావాలి కదా, ఆ భయం కూడా ఉంది తనకి. ఆ విధంగా అన్నీ మాట్లాడుతూ ఉంటారు హనుమంతుడు ఇంకా సీతమ్మ అంతా. మాట్లాడిన తర్వాత మీరు నాకు ఏమైనా మెసేజ్ ఇవ్వండి, నేను వెళ్ళి రాముల వారికి చూపించడానికి అని చెప్పినప్పుడు తన యొక్క చూడమని ఇచ్చి తను చెప్తుందనమాట. ఈ చూడమని నువ్వు ఎప్పుడైతే శ్రీరామచంద్రుడికి ఇస్తావో అప్పుడు తనకి ముగ్గురు గుర్తుకొస్తారు. ఎవరు అంటే మా అమ్మ, నాన్న, వాళ్ళిద్దరి ముందు రామచంద్రుల వారి ముందు మా నాన్నగారు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఆ విధంగా రామచంద్రుడికి అమ్మా నాన్నతో పాటు నేను తర్వాత దశరథ మహారాజ్ అనుకుంటా ముగ్గురు వ్యక్తులు గుర్తుకొస్తారు అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఒక చిత్రకూటలో జరిగినటువంటి కాకి ఇంద్రుడి యొక్క పుత్రుడు సీతమ్మని పొడిచినటువంటి స్టోరీని అది కూడా చెప్తుంది. ఇది ఎవరికి తెలీదు, సో నువ్వు ఇది వెళ్ళి చెప్పు, అప్పుడు నిజంగానే నువ్వు నన్ను కలిసావని రాముల వారు అతనికి కన్ఫర్మ్ అవుతుంది అనేసి చెప్తుంది అనమాట. అంత సంభాషణ అయిపోయిన తర్వాత అంటే డీప్గా వెళ్ళదలుచుకోవచ్చు, మళ్ళీ టైం ఇక్కడ అయిపోతుంది కదా. సో సంభాషణ అంతా అయిపోయిన తర్వాత హనుమంతుల వారు ఇంకా వెళ్తాను అంటారు, ఎందుకంటే ఇంకా అయిపోయింది కార్యం, అమ్మని కలిశారు. కానీ అమ్మకి వెళ్తానని చెప్తున్నారు, కానీ రావణాసురుడు ఏంటో చూసి తెలుసుకుందాం అనుకుంటారు వెళ్ళి. అప్పుడు హనుమంతుల వారు అంటారు అనమాట, అమ్మ నువ్వు ఒక్కసారి అంతే చాలు, నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, నా భుజం మీద కూర్చోబెట్టినా వీళ్ళ మీద కూర్చోబెట్టుకొని నేను తీసుకొని వెళ్తాను. అలా కాదంటావా, మొత్తం లంకనే పెరిగించేసి తీసుకెళ్ళి రాముడి పాదాల మీద పాడేస్తాను అనేసి. అప్పుడు సీతమ్మ అంటుంది అనమాట, నువ్వు అన్నది కరెక్టే, నిన్ను చూస్తే నాకు తెలిసింది, ఎందుకంటే ఆయన యొక్క రూపాన్ని కూడా చూపిస్తాడు, నాకు ఇంత శక్తి ఉంది అని. ఇంకేం చెప్తాడు, తను నాకంటే గొప్ప గొప్ప బలం ఉన్న వాళ్ళు ఉన్నారు రాముడి దగ్గర, నేను అందులో ఒక్కరిని మాత్రమే, నాకేదో కొంచెమే ఉండొచ్చు బలం అంతే, ఇంకా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే చాలా వాళ్ళందరూ వచ్చేస్తారు నిన్ను రక్షించడానికి అని చెప్పి తనకి ఉత్సాహాన్ని కలిగించడం కోసం తను చెప్తూ ఉంటారనమాట. అప్పుడు సీతమ్మ అంటుందన్నమాట, నువ్వు అన్నది కరెక్టే, నువ్వు తీసుకెళ్ళగలుగుతావు, కానీ నా భర్త తను ఇంతగా అక్కడ తప్పిస్తున్నాడు, తను దేనికి వచ్చాడు, ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చాడు, మానవుడి యొక్క ధర్మాన్ని నేర్పించడానికి కోసం వచ్చాడు. మరి నా స్వామికి ఆ కీర్తి చెందాలి, ఆ మొత్తం గ్లోరీ అంతా ఎవరికి వెళ్ళాలి, నా స్వామికి వెళ్ళాలి, స్వామి కార్యం నెరవేరాలి, కాబట్టి నేను రాలేను అనేసి తను చెప్తుంది అనమాట.
ఫస్ట్ ఏమంటుందంటే నేను పరపురుషుడిని తలగను, ఏవేవో ఇక సంభాషణలు నడుస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ నువ్వు నా పుత్రుడివి, నేను నీతో రావడం తప్పు లేదు అని మళ్ళీ తర్వాత చెప్తుంది. అన్ని చెప్పిన తర్వాత అలా కాదు, ఈ మొత్తం గొప్పతనం ఏదైతే కీర్తి ఉందో నా స్వామికి రావాలి అని చెప్పేసి, ఎందుకు ఎవరు కూడా ఫ్యూచర్లో ఎవరి భార్యని కూడా ఎత్తుకొని పోకూడదు, అది అధర్మమైంది, అది నేర్పించడం కోసం, దాన్ని స్థాపించడం కోసం. అలాంటి వాళ్ళు క్షమించరాని అపరాధం. సో మరణదండనే, అక్కడ ఇంకేమీ లేదు. ఏదో వాళ్ళకి కొంచెం కప్పం కట్టించుకొని వాళ్ళని వదిలేసేస్తాము, ఫైన్ కట్టించుకొని వదిలేస్తాము, అలా కాదు. శిక్ష ఏంటి? మరణంతో పాటు ఏం చేస్తున్నారు, వాళ్ళ రూపుమాపు మొత్తం రాజ్యాన్ని కూడా తీసేసుకున్నారు. ఆయనకి ఏమీ లేదు. రావణాసురుడి యొక్క సంతానంకి కానీ, రావణాసురుడి యొక్క ఆయన వంశంలో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి లేదు, వాళ్ళ తమ్ముడికి ఇచ్చాడు రాజ్యం. అంటే ఇది వెళ్ళదు హనుమంతుడితో, లేకపోతే వెళ్ళడానికి ఎంతసేపు. అలా కాదు, ఒక్కసారి సీతమ్మ డైరెక్ట్గా రావణాసురుడిని చూస్తే చచ్చిపోతాడు వాడు. ఆమె లోపల అంత శక్తి ఉంది. అలాంటి తను ఇప్పుడు లంకని దాటి తిరిగి రాముడి దగ్గరికి రావడం పెద్ద గొప్పేం కాదు. కాకపోతే రాముడి అవతారంలో తను వాళ్ళు రామ ఇంకా సీత మనకి నేర్పించాలనుకున్నది ఇది. మనము కృష్ణావతారంలో చూస్తాం, సత్యభామ నరకాసురుని యొక్క వధ చేసేస్తుంది తను, అంటే హెల్ప్ చేస్తుంది. సో అంటే భగవంతుడు ఎప్పుడెప్పుడు మనకి ఏ విధంగా ఏదేది నేర్పించాలో ఆ విధంగా ఆ క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క శక్తిని, తర్వాత ఆ లీలలని అన్నింటినీ కూడా చేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా మనకి రాముడు ఏం చెప్తున్నాడు, మన యొక్క మానవ ధర్మాన్ని, మన యొక్క నీతిని చెప్తున్నాడు. సీతమ్మ ఇప్పుడు రాముడు వస్తాడో రాడో తెలియదు, బ్రతికున్నాడో లేడో తెలియదు, తను ఇంకా 2 నెలలు బతికుంటానో లేదో తెలియదు. ఆ రాక్షసులందరూ ఏమైనా కామ్గా ఉంటున్నారు, చంపేస్తానంటున్నారు, చంపుకొని తింటాము అని కూడా అంటున్నారు. సో మరి అలాంటప్పుడు తను ఎందుకు వేచి ఉంది, భర్త కోసం వేచి ఉంది. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే, ఎందుకంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. సో అవి మన యొక్క పూర్వజన్మ స్మృతం వలన, మనం చేసుకున్నటువంటి పాప పుణ్య కార్యాల వలన మనకి సహధర్మిని దొరికారు. సో అదేంటి, మనం అది అనుభవించాలి. అంటే అది కష్టమైన సుఖమైన మనం అనుభవించాలి. అప్పుడు ఏమవుతుంది, మనకున్నటువంటి పాపపు గుట్ట ఏదైతే ఉందో అది తరిగిపోతుంది. అలా కాకుండా మనం డిమాండ్ చేస్తే ఏమవుతుంది అంటే అది మళ్ళీ యాడ్ అవుతుంది. సో అంటే మనము అంటే మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించకుండా మనం విముఖంగా ఉంటే, శాస్త్ర ప్రకారం కాకుండా శాస్త్ర విరుద్ధంగా మనం నడుచుకోవడం వల్ల మనము భగవంతుడికి ఇంకా దూరం అయిపోతుంది. ఆల్రెడీ పక్కకే ఉన్నాము, విముఖంగా ఉన్నాము, ఇంకా దూరం వెళ్ళిపోతున్నాం. కనీసం ఇప్పుడు ఏ ఆచార్యుడి యొక్క కృప వలనో, ఏ భక్తుడి యొక్క కృప వలనో వాళ్ళు భుజం తట్టి వెనకకి తిప్పితే తిరుగుతూ ఎదురుగా రాముడు ఉన్నాడు, రాముడి యొక్క దర్శనం అవుతుంది. పాటు అమ్మ కూడా మనకి చెప్తుంది, ఎందుకంటే నా భర్త ధర్మపరాయణుడు, ఆయన యొక్క భక్తి చేయడం నా యొక్క ధర్మము, నేను ఆయన కోసం వేచి ఉండడం నా యొక్క ధర్మము, నువ్వు నీతిమాలినోడివి, అందుకే నేను నీ మాట వినను, ఆ ధర్మం నేను చెయ్యను, నేను ధర్మాన్ని నేను పాటిస్తాను అని చెప్పేసి అందుకే గడ్డి పూజను పడేసింది రావణుడి ముందు. సో నువ్వు గడ్డి పూజ కంటే తక్కువైన వాడి, ధర్మము చాలా గొప్పది, నువ్వు చాలా నీచమైన వాడివి, నీచమైన పనులు నేను చెయ్యను, నేను ఎంకరేజ్ చెయ్యను అని. అందుకే హనుమంతుడితో కూడా తను వెళ్ళను అంటుంది అనమాట. ఎందుకంటే ధర్మ స్థాపన అక్కడ కావాల్సింది. తర్వాత మానవ నీతి, అది ఏంటి, మానవుడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఆ విచక్షణ నేర్చుకొని తను ఫాలో చేయడం. అందుకని తను వెళ్ళదు. ఎప్పుడైతే ఇంకా అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అందరూ కూడా రావణాసురుడు వెళ్ళిపోగానే వాళ్ళందరూ అంటారనమాట, నువ్వు ఒప్పేసుకో, అసలు ఏంటి ఇంత పిచ్చిదానివి, ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తే నీకు ఒప్పుకోవడానికి చేతన అవ్వట్లేదు, లేకపోతే వదిలేసే, నీతో మాకు చావు వచ్చింది, అతనేమో నేను ఒప్పించమంటాడు, నువ్వేమో ఒప్పించవు, పీడిపోతుంది, ఈరోజే కోసేసుకొని మేము ఫ్రై చేసుకొని తినేస్తాము, తినేసి కాళికా మాత దగ్గరికి వెళ్ళి బాగా తాగేసి తదనాలు ఆడేస్తాం మేము, ఈరోజు అయిపోతుంది, ఇంకా తర్వాత ఏదో చెప్పేస్తాం రావణాసురుడికి అనేసి అంటారు అనమాట. సో అంటే అలాంటి పరిస్థితుల్లో సీతమ్మ ఉంది. హనుమంతుల వారు
అంత సంభాషణ అయిన తర్వాత సరే అమ్మ నువ్వు ఏది చెప్తే అదే ఓకే అనేసి చెప్తాడు. సీతమ్మ పదే 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 చెప్తూ ఉంటుంది, నువ్వు త్వరగా వచ్చేయి, రాముడికి చెప్పేయి, ఎందుకంటే సమయం చాలా తక్కువ. ఇప్పుడు హనుమంతుడు వెళ్ళాలి, సైన్యాన్ని తీసుకోవాలి, మొత్తము సైన్యమంతా సముద్రాన్ని దాటాలి, ఇక్కడికి రావాలి అంటే సమయం పడుతుంది కదా, అందుకని ఓన్లీ 2 months టైం ఉంది, నువ్వు వెళ్ళి ప్లీజ్ త్వరగా చెప్పు స్వామికి, త్వరగా చెప్పు అని చెప్పేసి 2-3 సార్లు చెప్తుంది. ఇంకా హనుమంతుల వారు నేను వెళ్తాను అంటే అప్పుడు సీతమ్మ అంటుంది, ప్లీజ్ ఇంకొక రోజు ఇక్కడ ఉండవా, చాలా మనస్తృప్తిగా ఉంది రాముడి గురించి వింటూ ఉంటే. ఎన్ని రోజుల నుంచి నేను తప్పిస్తున్నాను, నాకు ఇంకా రాముడి గురించి చెప్పు అని చెప్పేసి హనుమంతుడిని అడుగుతుంది అనమాట. అంటే సో హనుమంతుల వారు నిన్న మధ్యాహ్నం వచ్చారు, రాత్రి వరకు వెయిట్ చేశారు, నైట్ అంతా వెతికారు, తెల్లవారుజామున అమ్మని కలిశారు, తను వెళ్ళిపోతుంటే తను ఈ రోజు అంతా ఉండమన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తారు. అంటే హార్డ్లీ 2 days సుందరాకాండ, అంతే 2 days లేకపోతే 2.5 days అంతే. సో ఇంకా అప్పుడు హనుమంతుల వారు అంటారు, అమ్మ నాకు ఆకలిస్తుంది నేను తినడానికి ఏమైనా ఇవ్వట్టు. పాపం సీతమ్మ అంటుంది, అయ్యో నేనే ఒకరి బందీలో ఉన్నానే, నేనేం చేయగలుగుతాను అనేసి తను అనుకొని తను చెప్తుంది అనమాట. ఇది సుందరమైన వనము, చాలా పండ్లు ఉన్నాయి, నీకు నచ్చినవి నువ్వు తిను నాయన అనేసి చెప్తూ తను బాధపడుతుంది. అయ్యో పుత్రుడు అడుగుతున్నాడు, నేనేమి వండి తనకి వడ్డించడానికి కూడా అవకాశం లేదే అనేసి అనుకుంటుంది. తర్వాత తను తింటాడు. ఇంకా కోతి స్వభావం మనకు తెలిసిందే, తను తినే సగానికి ఎన్నో పోస్తాడు, ఎన్నో విసిరేస్తాడు, ఎన్నో పళ్ళకు కొట్టేస్తాడు, రుచి చూసి వదిలేస్తాడు, నానా రభస చేస్తాడు. హనుమంతుడు కావాలనే చేస్తున్నాడు. ఎందుకు అంటే రావణాసురుడి యొక్క కంట పడితే రావణాసురుడి దగ్గరికి వీళ్ళందరూ తీసుకెళ్తారు. సో ఆయన దగ్గర ఉన్నటువంటి సీక్రెట్స్ తెలిసిపోతాయి. ఎవరో అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్, దక్షత కలిగిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, ప్రొటెక్షన్ లీడర్స్, వీళ్ళందరినీ కూడా నేను చూడగలుగుతాను. అసలు రావణాసురుడు అంటే ఎవడు, వాడి అర్హత ఏముంది, సీతమ్మని తీసుకొచ్చేసాడు, వాడు అంతేదో ఈరోజు చూడాలి అనుకున్నాడు. అంటే వాడి దగ్గర ఎంత శక్తి ఉంది అది చూడాలి అనేసి అనుకున్నాడు. అందుకని చెప్పేసి రావణాసురుడి దగ్గరికి తనకి వెళ్ళిపోతానంటే ఆ చెట్టు కొమ్మల్ని అన్నింటినీ కూడా విరిచేస్తున్నాడు అనమాట. విరిచేస్తున్నాడు. ఈ రాక్షసులందరూ కూడా హనుమంతుడి పైకి వస్తున్నారు. కానీ వాళ్ళ ఆయుధాలను విసురుతుంటే ఒక్కొక్క చెట్టుని లాగేసి వాళ్ళ మీద విసురుతున్నాడు. అక్కడే ఇక్కడ ఈ అశోకవనం యొక్క ముఖద్వారం దగ్గర కూర్చొని అల్లరి చేస్తున్నాడు హనుమంతుడు. మళ్ళీ లోపల వెళ్తే సీతమ్మకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 2 months ఉండాలి తను అక్కడ, కాబట్టి ఆ ద్వారం దగ్గరే ఉండి తను అల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఏదో విధంగా కంప్లైంట్ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. రావణాసురుడి దగ్గరికి వెళ్తే రావణాసురుడు సైన్యాన్ని పంపిస్తున్నాడు, పుత్రులని, తర్వాత సైన్యాధికారులని, ఆయన యొక్క గొప్ప సారథులని అందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడు. కానీ అందరూ కూడా చనిపోతున్నారు, ఓడగొట్టడం కోసమే తను చూస్తున్నారు. కానీ వాళ్ళేమో గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగిస్తున్నారు హనుమంతుడి మీద. తను ఇంకేం చేస్తాడు, తన ఆత్మరక్షణకి తప్పనిసరి వాళ్ళందరినీ చంపేయాల్సి వస్తుంది. ఎట్టకేళ్ళకి పుత్రుడు వచ్చాడు రావణాసురుడు, మేఘనాథుడు. తనే అప్పుడు బ్రహ్మాస్త్రం ఉపయోగించి హనుమంతుల వారిని కట్టేస్తాడు. ఆ హనుమంతుల వారికి అసలు ఏ ఆయుధం కూడా పని చేయదు, తనకు ఆ వరం ఉంది. కాకపోతే బ్రహ్మాస్త్రానికి గౌరవించి తను కట్టుబడి ఉంటారనమాట. కానీ వాళ్ళు అది తెలుసుకోలేకపోయారు. తర్వాత తీసుకొని వెళ్తారు, ఆయన సభకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేసినప్పుడు ఊరికే నటిస్తున్నాడు, నేను బంధించబడి ఉన్నాను అని. మేఘనాథుడు అది చూసి ఈయన బంధించి లేడు, ఫ్రీగా ఉన్నాడు, ఊరికే నాటకం వేస్తున్నాడు, తనకు అర్థమైపోతుంది అనమాట. అసలు ఈయన ఎవరు, ఈయనకు ఉన్న శక్తి ఏంటి క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాడు మేఘనాథుడు. ఎందుకంటే మేఘనాథుడు చాలా గొప్ప శక్తివంతుడు, ఆయన కూడా చాలా తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. కానీ హనుమంతుల వారి యొక్క శక్తిని తను క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత చెప్తాడు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం సంగతి అంటే నేను హనుమంతుడిని, సో నేను రాముడు పంపిస్తే వచ్చాను అని తను చెప్తూ ఉంటే, మరి వచ్చిన దూతకి ఉచిత ఆసనాన్ని ఇవ్వడానికి కూడా పాపం కన్ఫ్యూజ్ చేస్తాడు రావణాసురుడు. సో రావణాసురుడు పెద్ద ఆసనం మీద కూర్చొని ఉంటాడు. మనం మామూలుగా చాలా సీరియస్గా చూస్తాం కదా, హనుమంతుడు తన ఆసనాన్ని తను ఏర్పరచుకొని తను కూర్చుంటాడు. కానీ రావణాసురుడు ఏం చేస్తాడంటే హనుమంతుడిని చంపేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు. అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా ఇది సరైనది కాదు, ఎందుకంటే తను దూతగా వచ్చానని చెప్పాడు, దూతని మనం పనిష్ చేయకూడదు, బందీ చేయకూడదు అంటే. కానీ రావణాసురుడు మెంటల్ కదా, సో అందుకని
అని చెప్పేసి అలా కాదు, ఏదో ఒకటి పనిష్ చేయాలి, ఏదో ఒక అంగం అయితే తీసేసేయాలి అంటే అప్పుడు విభీషణుడు అంటాడు, అది తప్పు అన్నా, నీకు తెలుసు ఎందుకు ఈ విధంగా ఇలా చేస్తున్నావు. విభీషణుడు ఇంకొకరు ఉంటారు, ఆయన పేరు మర్చిపోయారు, వాళ్ళిద్దరు కూడా మొత్తం విరుద్ధంగానే ఉంటారు. రావణాసురుడు మీరు ఎందుకు ఇలా అంటే, మీకు నీతి తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు, కానీ మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఇది సరి అయింది కాదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్తే కూడా తను వినడు అనమాట. తర్వాత వానరులకి ప్రియమైంది వాళ్ళ తోక, సో అందుకని చెప్పేసి తోకకి నిప్పంటిస్తే అతను గర్వము పోతుంది, అంటే ఆయన శక్తి నశిస్తుంది, సో ఆయన యొక్క కీర్తి నశింపబడుతుంది, అందుకని చెప్పేసి వాళ్ళకి నిప్పంటించండి అని చెప్తాడు. సో నిప్పంటిస్తే ఏమవుతుంది, పాపం హనుమంతుడు ఏమైనా ఊరుకుంటాడు, ఆ నిప్పుతో మొత్తం లంకనంతా కూడా నిప్పంటించేస్తాడు. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రాక్షస భటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి సీతమ్మకి చెప్తారనమాట. చెప్పినప్పుడు సీతమ్మ అగ్నిదేవుడికి ప్రార్థిస్తుందంట, అయ్యో నా కోసం అని చెప్పి వచ్చినటువంటి నా పుత్రుడి యొక్క వాలానికి అగ్నిని పెట్టారు, సో తనకి అది చల్లదనాన్ని కూర్చోలేదు. అప్పుడు హనుమంతుడికి ఆ బట్ట కూడా కూలింగ్ అయిపోయిందంట, అయ్యో అదేంటి ఇప్పటి వరకు ఇలా ఉండదు, ఇంత చల్లగా అయిపోయింది అనేసి ఇంకా దూకుతున్నాడంట హనుమంతుడు. ఆ గోపురం నుంచి ఈ గోపురానికి, ఆ ప్రహరీ గోడ నుంచి ఈ ప్రహరీ గోడకి జంప్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి భవనాలని, తర్వాత వనాలని, వాళ్ళ దగ్గర ఉన్న అన్నింటినీ కూడా ధ్వంసం చేసేస్తున్నాడు, అన్నింటికి కూడా నిప్పు అంటించేస్తున్నాడు. ఆ విధంగా సో మొత్తం రావణాసురుడి యొక్క లంకనంతా కూడా ధ్వంసం చేసేసి తర్వాత అక్కడి నుంచి తను తిరిగి రాముడి దగ్గరికి వచ్చేస్తాడు. సో మన సుందరకాండ కంప్లీట్ అయిపోయింది. రాముడి దగ్గరికి వచ్చి తను మెసేజ్ ఇస్తాడు, రాముడి యొక్క పరవశము, ఆ చూడమని చూయించడము, తను కన్నీరు కాల్చడము, తర్వాత మొత్తం సైన్యాన్ని అంతా ఏర్పరచడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకవేళ మనకి రేపు టైం ఉంటే రావణ యుద్ధం ఫాస్ట్ గా చేసేసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపిక విన్నందుకు క్షమించండి. సుందరకాండని చాలా ఫాస్ట్ గా చెప్పుకుంటున్నాం మనము. హరే కృష్ణ హరే కృష్ణ. జయ శ్రీల ప్రభుపాద. జయ.